ఇంకెనకరారు మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి ప్రచార భాగంగా ఈరోజు మరి మెయిన్ రోడ్లో ప్రారంభించడం జరిగింది. ప్రతి వ్యవసాయ దుకాణాలకు వెళ్ళి మరి కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మనకి ఇప్పుడు రావాల్సిన డబ్బులు ఎంత ఉన్నది ఏంటనేది అందరూ కూడా వివరించి చెప్పేసి రేపు ఎన్నికల్లో కూడా మరి ఇంత హామీ ఆల్రెడీ కాంగ్రెస్ మనకు బాకీ ఉన్నదని బాకీ కార్డుని ఇవ్వడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాం మేము ఇంత బాకీ ఉన్నామని చెప్పి. మరి ఇదే కాకుండా రేపు వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కూడా మేము అడగడం జరుగుతున్నది. రెండో విషయానికి వస్తే మరి ఎన్నికల్లో కూడా ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే లెక్క మంత్రి గారు లెక్క ఉన్న పొన్నం ప్రభాకర్ గారు మొన్న మాట్లాడుకుంటూ చాలా అభివృద్ధి చేసిన, రింగ్ రోడ్ పట్టుకొస్తున్నా, ఇంకేదో తీసుకొస్తున్నా అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఏమీ కూడా ఆయన తీసుకొచ్చింది ఏం లేదు. ఇవాళ సిద్దిపేట నుంచి హన్మకొండ తీసుకొచ్చిన హైవే కూడా బీఆర్ఎస్ పార్టీనే పట్టుకొచ్చింది. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ నుంచి హన్మకొండ రోడ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమయంలో కూడా జరిగింది. గౌరవ మాజీ ఎంపీ గారు వినోద్ కుమార్ గారు దానికోసం ప్రయత్నం చేసిన కూడా మనందరికీ తెలిసిందే. అది కూడా చెప్తున్నాం. ఇదే కాకుండా ఇంకొక విషయం ఏమని మాట్లాడిందంటే శాస్త్రీయంగా ఈ హుస్నాబాద్ని మనము సిద్దిపేటలో కలపలేదు, అశాస్త్రీయంగా జరిగింది అని మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఎప్పుడైతే హుస్నాబాద్ని సిద్దిపేటలో కలపాలి ఈ 3 మండలాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామో ఆ సమయంలో కూడా ఎంఆర్ఓ వాళ్ళతో చెప్పి ప్రతి ఊర్లో కూడా ఒక గ్రామ సభ అరేంజ్ చేసి వాళ్ళ యొక్క నిర్ణయం ప్రకారంగా ఇవాళ హుస్నాబాదు, కోయడా, అక్కనపేట ఈ 3 మండలాలు కూడా సిద్దిపేటలో కలపడం జరిగింది. మరి అశాస్త్రీయంగా అని మాట్లాడే వ్యక్తికి ఆ సంగతి తెలియదా అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఇదే కాకుండా ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ అంబేద్కర్ దగ్గర టెంట్ వేసి మాకు ఆర్డీఓ ఆఫీస్ కావాలి, ఏసీపీ ఆఫీస్ కావాలి, మాకు ఇంకేదో కావాలని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ రోజు నేనే స్వయంగా అప్పుడే ఎమ్మెల్యే అయినా 2 నెలలు కూడా కాలే అప్పటి వరకు. మరి ఆ రోజు చాలా పెద్ద ధారణ చేస్తుంటే నేనే స్వయంగా వాళ్ళకి టెంట్ హౌస్ పోయి హామీలు ఇచ్చడం జరిగింది. వారి గౌరవ ఆ రోజున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకెళ్ళి మరి తప్పకుండా ఆర్డీఓ కానివ్వండి, ఏసీపీ ఆఫీస్ కానీ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా ఇవాళ ఆర్డీఓ ఆఫీసు, ఏసీపీ ఆఫీసు, ఈ ఆఫీసులు, అదేవిధంగా మనకు ఇవాళ పెద్ద భవనాలు కూడా కట్టించడం జరిగింది. మనకు ఐఓసీ కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇదే కాకుండా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాం. ఐఓసీ మీరు అక్కడ కట్టిండ్రు, దూరం కట్టిండ్రు, పాలిటెక్నిక్ కాలేజ్ దూరం కట్టిండ్రు, ఇక్కడ నియర్ బై కడితే బాగుండు కదా, పాత ఎంఆర్ఓ ఆఫీస్లో కడితే బాగుండు కదా అని మాట్లాడడం జరిగింది. ఆయన ఎట్లా మాట్లాడడం నాకైతే అర్థం కాలేదు. ఒక మంత్రి, రాష్ట్ర మంత్రి లెక్క ఉండడం ఎట్లా మాట్లాడడం నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఐఓసీ బిల్డింగ్ ఏదైతే ఉన్నదో, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ఏదైతే ఉన్నదో అది 2 ఎకరాలలో వస్తుంది. ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ ఏరియా, ఇక్కడున్న పాత ఎంఆర్ఓ ఆఫీస్ ఎంతలో ఉన్నదో ఒకసారి తెలుసుకోవాలి. పెద్ద పెద్ద భవనం తీసుకొచ్చాం మనం, ఎంతలో ఉన్నది తెలుసుకోవాలి. అంత ఏరియా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నదంటే లేదు. నేను ఒకటే మాట మాట్లాడతాను, 250 పడక గదుల హాస్పిటల్ మీరు పట్టుకొచ్చింది, సంతోషం. అది మరి హుస్నాబాద్లో కూడా ఉన్న హాస్పిటల్ కూలగొట్టి ఎందుకు కట్టాలి? మరి జాగానికి అవైలబుల్ ఉన్నది ఉంటే ఉన్న జాగాలు ఎక్కడో దగ్గర కట్టచ్చు కదా, మీరు ఎందుకు కట్టలేదు? మీరు దానికి మాత్రం జవాబు లేదు. రెండోది ఏంటంటే ఎవరి లాభం కోసం మీరు తీసుకుపోయి మళ్ళీ కఠినాలు కలుపుతుంటో నాకైతే అర్థమవుతుంది. మాకు అర్థమైంది మాత్రం ఒకటే, మీకు మీ యొక్క ఏదైనా కానీ సిద్దిపేట జిల్లాలో మీరు ఏం నడుస్తలేదు కాబట్టి కరీంనగర్ పోతే కరీంనగర్లో నడుచుకోవచ్చు, నాకు ప్రాముఖ్యత బిరుదుకోవచ్చు చెప్పి ఒక సబ్జెక్ట్ తప్ప ఇక్కడ నాకైతే ఏం కనబడుతుంది. ప్రజలందరూ కూడా సిద్దిపేటలో ఉన్నందుకు సంతోషపడుతున్నారు. ఎవరు కూడా హుస్నాబాద్ నుంచి తీసుకుపోయి మళ్ళీ కరీంనగర్ కలపాలని చెప్పి ఇష్టపడి మాట్లాడలేదు. కేవలం మీ దగ్గర అటు ఇటు ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వేరే వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు తెలియసిన. ఒకవేళ కనుక మీరు మళ్ళా జిల్లాలో పునర్విభజన చేసుకుంటూ ఇది హుస్నాబాద్ తీసుకుపోయి మేము సిద్దిపేట మన కరీంనగర్ కలుపుతాము, లేకపోతే అక్కడ మన ఇటున్న ఇల్లుదుర్తి బీదర్పల్లి కూడా తీసుకుపోయి కరీంనగర్ కలుపుతాం, మాత్రం పెద్ద ఉద్యమం చేయబోతున్నాం. ఖచ్చితంగా ఇది మొదలై చెప్తున్నాం. మీకు మీరు ఇది ఆలోచించుకోవాలి. ఇటువంటి మాటలు ఇంకోసారి మీరు మాట్లాడొద్దని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. 5 నిమిషాలు
కేసీఆర్ కాంగ్రెస్ అన్ని అబద్ధం మాట్లాడి అది ఇస్తాము 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, 500 బోనస్ ఇస్తామన్నారు, రైతులకు రైతు కూలీలకు ఆటోలకు విద్యా భరోసా అని, మోటార్ సైకిల్ అని, ఇంకేదో అని అన్నీ చెప్పిండ్రు. ఇది కాంగ్రెస్ వాళ్ళు రేపు ఓట్లు వస్తారు కదా, వచ్చినప్పుడు మనకి సంగతి ఏంటో అని కాదు నీకు ఇస్తాను జూడిగా బాకీ కార్డు పెట్టి తెచ్చారు. టీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు ఇది బాకీ ఉన్నది. ఇప్పటివరకు అది రేపు టీఆర్ఎస్ పార్టీ ఓటేయాలి. కాంగ్రెస్ ఎందుకు వేయద్దు అంటే కాంగ్రెస్ ఇంత బాకీ పడుతుంది అన్నీ ఉన్నాయి. మనకు రైతు భరోసా ఇస్తా అన్నారు, ఇస్తలేరు. 2,000 మహిళలకు మోటార్ సైకిల్ మొబైల్ ఇస్తా అన్నారు, ఇస్తలేరు. ఆటో వాళ్ళకు ఏదో ఇస్తా 12,000 రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరానికి, అది ఇస్తలేరు. రైతులకు ఇస్తలేరు. రేపు వచ్చిన వాళ్ళకి చెప్పాలి. అన్నీ వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు అన్నీ కూడా మనకి 2 సంవత్సరాల్లో మన ఎంత బాకీ లాస్ ఉన్నది. రేపు కాంగ్రెస్ ఓటేసినట్టు మనకి అంతే కదా ఆటలు మాట్లాడడం తప్ప ఏం లేదు బట్టి మాట్లాడలేదు. కాబట్టి మనం ఖచ్చితంగా అడవాల్సి అవసరం మా అందరికి ఛాయ్ వస్తాయి. మనకున్న బాకీ బాకీ నెరవేర్చారు. ఏది మాట్లాడాలి రెండోది రేపు వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా పాల్గొంటుంది టీఆర్ఎస్ పార్టీ. బండి కాంగ్రెస్ బాకీ కార్డు మనకి ఇప్పుడు కాంగ్రెస్ హామీ కలిసి పోను పడుతుంది. ఎప్పుడైంది బాకీ మీకు ఆర్డర్ 2,500 రూపాయలు బాకీ పడడం పడలేదు. వాటి బాకీ కార్డు పెడుతున్నారు. ఇన్ని హామీలు ఇచ్చిండు, ఇన్ని హామీలు ఇచ్చిండు, ఇంత బాకీలు ఉంది మీకు ఇప్పటివరకు నెరవేర్చలేదు. వాళ్ళు ఆలోచన. రెండోది రేపు ఎన్నికలు వస్తాయి. ఒకటి ఇక్కడ మున్సిపాలిటీ 6 గుర్తు కొట్టేసి టీఆర్ఎస్ బాకీ ముందర అడగాలి ఇంత బాకీ ఓటు మాత్రం టీఆర్ఎస్ గుర్తుకోటే ఎవరైనా పార్టీ మాట్లాడి తప్ప మంచి సంగతి అడగాలి. అండ్ రేపు వచ్చే ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కొట్టారు. ఇచ్చిన హామీ పూర్తిగా అడుగుతాను. ఇది బాకీ పడ్డవాళ్ళు మళ్ళీ ఎలక్షన్కి వస్తారు కదా, వస్తుంది కార్డు అడగాలి. ఇది బాకీ పడ్డవాళ్ళు ఓటు మాత్రం మాకేయాలి. ఏ హామీని ఇవ్వలేదు. ఇది రేపు ఎవరికి వస్తాయి కదా ఓటేయమని చెప్పారు. ఇది ఇప్పించాలి. చెప్పించి మాకు ఇవన్నీ సంగతి అడుగుదా. ఓటు మాత్రం మాకేయాలి. కార్డు ఓటేయాలి. ఓకే మన బాకీ కాదు, ఇది బాకీ పడ్డది. దాంట్లో 12 బాకీ పడ్డది. ఇప్పుడు మనకి ఏం వచ్చింది బస్ తప్ప ఓటు మాత్రం మాకు కార్డు పోయాలి. దూరం రాజా క్లోజ్ అప్ ఇది మన కాంగ్రెస్ బాకీ కార్డు. మనకు బాకీ ఉన్నది, కాంగ్రెస్ బాకీ ఉన్నది. అన్ని హామీలు ఇచ్చినారు, ఏం నెరవేర్చలేదు. సో మన ఓటేసిన అడుగుతున్నారు వాళ్ళు వచ్చి మాకు ఓటేయాలని చెప్పి కాంగ్రెస్ కార్డు ఓటు మాత్రం
పార్టీ పేరుకో ఓటేయని అడుగు. ఓటు మాత్రం మాకేయాలి. పార్టీ ఓటు వాళ్ళు కూడా వాళ్ళు ఏం పని చేయలేదు మనకు. రేపు పొద్దుగాల ఓటు కోసం వస్తారు, అడగాలి మరి ఇవన్నీ సంగతి అని చెప్పి ఓటు మాత్రం మాకేయాలి. కారు గుర్తు ఓటేయాలి. ఓటు మాత్రం మాకేయాలి. తర్వాత ఓటు మాత్రం ఎవరు చేయాలి? अभी गवर्नमेंट ने वायदा किया, अभी तक कुछ नहीं किए। नीचे है ये लोग कुछ नहीं किए। कल के दिन वो लोग वोट के लिए आते ना तो पूछना पड़ता आप क्या किया बोल के, नहीं किया बोल के। और दूसरा क्या बोला था, हमारे इलेक्शन आ रहे हैं इलेक्शन में कार को डालने का, BRS पार्टी को डालने का। ఇలాంటి విషయాలు వస్తాయి. ప్రస్తుతం మా ఓటు వేయాలంటే కాంగ్రెస్ కలుసుకొని అడగాలి. ఇంత పార్టీ ఉందని ఓటు మాత్రం మార్చేయాలి. కాంగ్రెస్ ఓటేయాలి. కానీ ఇది కాంగ్రెస్ బాగా కూడా కాంగ్రెస్ బాగా హామీలు ఏమీ నెరవేర్చలేదు. రేపు లోకల్ బాడీ ఎన్నికలు రావాల్సిన మున్సిపాలిటీ కారు గుర్తు ఓటేయాలని చెప్పి అభినందన. మీ మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు, ఇవ్వలేదు. మోటార్ బైక్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. అవునా కదా? ఇవన్నీ ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అందరికి ఇట్లా పట్టుకోండి. అందరికి ఇట్లా పట్టుకోండి. వచ్చి చెప్పాలి. తప్పకుండా BRS పార్టీ కారు గుర్తుకు ఓటేయాలి. ఒక్కసారి చూడండి. ఓకే రైట్. ఉన్న బాకీ బాకీ తెలుస్తారో ముఖ్యంగా 62,500 బాకీ ఉన్నది కాబట్టి మనం అడగాల్సిన కారు గుర్తు ఓటేయాలి. కారు గుర్తు ఓటేయాలి. ఓటు మాత్రం మా కారు గుర్తుకు BRS పార్టీ చేయాలి. మన కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు ఇప్పుడు నెరవేర్చారు కాబట్టి బాకీ కార్డు ఇస్తారు. కాంగ్రెస్ ఓటేయాలని కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డారు. ఓటు మాత్రం కారు ఓటేయాలి. BRS పార్టీ ఎలక్షన్ అప్పుడు హామీ ఇంత బాకీ పడ్డారు. ఎప్పుడు ఓటు కావాలని వస్తారు వాళ్ళు. మరి బాకీ సంగతి అడగాలి కదా మనకి. ఎంతున్నామని అడిగి ఓటు మాత్రం మా BRS పార్టీ కార్డు వాళ్ళకి అందరూ చెప్పాలి. అడగవలసి వస్తుంది. మీరు ఏమి ఇయ్యలే అని చెప్పి వెనుక బాగా అడ్జస్ట్ అంటారు కదా, మరి ఈ సంగతి అడగాలి. అది కూడా రాష్ట్రం ఖచ్చితంగా BRS పార్టీ కొట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన హామీని వెంటనే కాంగ్రెస్ పార్టీ కార్డులు వెంటనే కాంగ్రెస్ పార్టీ కార్డులు వెంటనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన హామీని వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం ఇదేమి రాజ్యం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన హామీని వెంటనే